ప్రభాస్ తో సినిమా తీస్తూ కూడా డైరెక్టర్ కి టెన్షన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ తో సినిమా తీసే టైంలో ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వాలంటే ఆ మాత్రం టెన్షన్ జాగ్రత్త ఉంటుంది కదా. అయితే ఆ ప్రెషర్ తో ఆయన కనిపించడం ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ పాయింట్ అయింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అంటే రాజాసాబ్ మేకర్ మారుతి అని తెలుస్తోంది. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ లాక్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే రాజాసాబ్ సినిమా విషయంలో మారుతి మీద ఇనీషియల్ గా రెబల్ ఫ్యాన్స్ కాస్త నెగిటివ్ కామెంట్స్ చేశారు. దానికి మారుతి బాగా హర్ట్ అయినట్టుగా ఉన్నారు. అందుకే వెయిట్ లిఫ్టింగ్ లో ప్రగతి సాధించిన విజయాన్ని గుర్తు చేస్తూ మీరంతా ట్రోల్ చేస్తే మేమంతా పని చేస్తాం అన్నట్టుగా చెప్పాడనమాట. అంటే రాజాసాబ్ పై తనకున్న ప్రెషర్ ని చూచాయగా చెప్పేశాడు మారుతి. మారుతి సినిమా అంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అనే టాక్ ఉంది. మొదట్లో కాస్త యూత్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలని ఏవో ప్రయత్నాలు చేశాడు. కానీ తర్వాత మంచి ఎంటర్టైనర్స్ తీస్తూ వచ్చాడు. అయితే వెంకటేష్ లాంటి స్టార్ తో సినిమా తీసిన మారుతి మళ్ళీ యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చాడు. ఫైనల్ గా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తో ది రాజాసాబ్ ఛాన్స్ రాగానే చాలా ఎగ్జైట్ అయ్యాడు. అయితే మారుతితో ప్రభాస్ సినిమాను ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. అందుకే సినిమా సైలెంట్ గా షూట్ స్టార్ట్ చేసి టీజర్ వదిలారు. ఆఫ్టర్ టీజర్ రిలీజ్ రాజాసాబ్ పై రెబల్ ఫ్యాన్స్ గురి కుదిరిందనమాట. అయినా సరే రాజాసాబ్ రిలీజ్ వరకు మారుతి ఆ ప్రెషర్ ని మెయింటైన్ చేసేలా ఉన్నాడు. ఎందుకంటే ఈ మధ్య స్టార్ సినిమాలు రిలీజ్ ముందు రోజు వరకు ట్విస్ట్లు తీసుకుంటూ ఉన్నాయి. అందుకే సంక్రాంతి రిలీజ్ తర్వాత మారుతి సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. రాజాసాబ్ ట్రైలర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు మారుతి. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కూడా మరో హైలైట్ అయ్యేలా ఉంది. ఈసారి సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ ఉండగా ప్రభాస్ రాజాసాబ్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో రాజాసాబ్ క్రేజ్ బాగుంది. సినిమాతో మారుతి కూడా పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరే ఛాన్స్ ఉందని ఆడియన్స్ నమ్ముతూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కమెంట్ చేసేయండి.